ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నాయి. వైసీపీ అభ్యర్థులపై అదే నియోజకవర్గంలో ప్రజాశాంతి నుండి ఆ పేర్లు కలిగిన అభ్యర్థులు ప్రజాశాంతి నుండి పోటీ చేస్తున్నారు. అయితే అందులో వైసీపీ నుండి పోటీ చేస్తున్న కొందరు నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. వైసీపీ నుండి వారు నామినేషన్లు దాఖలు చేశారు. అదే పేర్లు కలిగిన వ్యక్తులు ప్రజాశాంతి పార్టీ నుండి బరిలో ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ట్రిక్స్ ప్లే చేశారు. నామినేషన్ల ప్రక్రియలో పేర్ల గిమ్మిక్కులకు పాల్పడ్డారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా పోటీలోకి దించారు. నామినేషన్ల పర్వం చివరి రోజున 8 నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. ఇందులో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి పగడి వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉంటాయి. ఇక ఆ పార్టీ జెండా రంగుల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ జెండా రంగులను పోలి ఉండడం గమనార్హం. అక్షరాల వరుస క్రమంలో ఈవీఎంలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉండడంతో వైకాపా ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు దాదాపుగా వరుసగా వచ్చే అవకాశాలు ఉండొచ్చని లెక్కలు వేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీపై వైసీపీ తొలి నుండి అనుమానం వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రజాశాంతి పార్టీల మధ్య అంతర్గత బంధం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తును తీసుకుంది. హెలికాప్టర్ రెక్కలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉన్నాయి. ఇక తాజాగా వైసీపీ బలమైన పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో ప్రజాశాంతి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే వైసీపీ అభ్యర్థుల పేరుతో ఉన్న వారిని ఇక్కడ ప్రజాశాంతి అభ్యర్థులుగా ఖరారు చేసింది. వారు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇదంతా ఉద్దేశపూర్వకమేనని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా సామీప్యంగా ఉండడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామిరెడ్డి వైసీపీ నుండి, పగడి వెంకట్రామిరెడ్డి ప్రజాశాంతి నుండి పోటీకి దిగారు. కళ్యాణదుర్గం వైసీపీ అభ్యర్థిగా ఉషా శ్రీచరణ్ ఉండగా ప్రజాశాంతి నుండి ఉషారాణి నామినేషన్ దాఖలు చేశారు. రాప్తాడు నుండి వైసీపీ అభ్యర్థిగా తూపుదుత్తి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉండగా ప్రజాశాంతి నుండి డి ప్రకాష్ బరిలో ఉన్నారు. పెనుగొండ నుండి ఎం శంకర్ నారాయణ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రజాశాంతి నుండి ఎస్ శంకర్ నారాయణ పోటీ చేస్తున్నారు. ధర్మవరం నుండి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉండగా ప్రజాశాంతి నుండి పెద్దిరెడ్డి గారి వెంకట్రామిరెడ్డి పోటీకి దిగారు. కదిరి నుండి వైసీపీ అభ్యర్థిగా సిద్ధారెడ్డి ఉండగా ప్రజాశాంతి నుండి సన్నక సిద్ధారెడ్డి బరిలోకి దిగారు. పెదకూరపాడు నుండి వైసీపీ అభ్యర్థిగా నంబూరు శంకర్రావు పోటీ చేస్తుండగా ప్రజాశాంతి నుండి కూడా నంబూరి శంకర్రావు అనే వ్యక్తి పోటీలో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.